ప్రభునందు ప్రియమైన వరులారా, దేవుని మహాకృపను బట్టి మరొకసారి ప్రభుదినములో మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనము స్తుతులు చెల్లించే వారముగా, ఆయన్ను ఆరాధించవలసిన వారముగా ఉంటున్నాడు. గడిచిన ప్రభుదినము నుండి ఈ ప్రభుదినం వరకు తన బలిష్టమైన హస్తాల కింద మనల్ని దాచి కాచి కాపాడి భద్రపరచి మరొక ప్రభుదినములో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఇది. ప్రతి ఆదివారమున రొట్టె విడుచుటకు మనము కూడినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీని చేయుడని ప్రభు చెప్పాడు. ఏమి చేసినా దేవుని మహిమ కొరకై మనము చేస్తున్నాం, అలాగూ చేయాలి. ఈ ప్రభుదినాన్న కూడా మన దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని, బలవంతుడైన దేవుడు. ఆయన బలహీనుడు కాదు, మనము బలహీనులము, కానీ ఆయన బలవంతుడైన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు కనుక ఆయనను మనం స్తుతించే వారముగా ఉండాలి. ఈ లోకం విడిచి ఎంతోమంది వెళ్ళారు, ఈ క్షణాన్ని చూడలేక. నిన్నటి వారమైన మనలను కూడా మరొక ప్రభుదినాన్ని మనకు ఆ దేవుడు దయచేసినందుకు ఎంతైనా స్తుతించబద్దలమై ఉంటున్నాం. ఆరాధనకు సహాయకరముగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మరలా ఒకసారి చదువుకుందాం. ఇంతవరకు ఒకసారి ఈ మాటల మీద ధ్యానించాము. ఆరాధనలో మరొక మాట ఇందులోనే తీసుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ లోకములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనేకమైన పేర్లు ఉన్నాయి, అనేకమైన గుణగణాలు ఉన్నాయి. కానీ ఇక్కడైతే మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహింపబడాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది అంటూ ఆయన పేర్లు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని. ఆశ్చర్యకరుడు అనే మాట మీద ఇంతకుముందు ఒకసారి ఆరాధనలో మనము ధ్యానించాము. ఇప్పుడు బలవంతుడైన దేవుడు, మన దేవుడు ఎవరంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఆయనకు అనేకమైన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. కానీ ఇప్పుడు మనకు అవసరమైన మాట ఆయన బలవంతుడైన దేవుడు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం, చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనము, అంతకంటే 46వ వచనం కూడా చదువుకుందాం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. 49వ మాట, సర్వశక్తిమంతుడు. ఆయనకు మరొక పేరు ఏంది? సర్వశక్తిమంతుడు, నాకు గొప్ప కార్యములు చేసినాను. ఇక్కడ సర్వశక్తిమంతుడు మన దేవుడు, గొప్ప బలవంతుడైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఇక్కడ మరొక మాట, సర్వశక్తిమంతుడైన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు అని మనం ఎలా చెబుతున్నాము? మనం చదువుకున్న మాటనేనా అంటే ఆయన ఈ లోకానికి రావడమే ఒక బలముగా ఉంటున్నది. మన కోసము తన ప్రాణాలను అర్పించడమే ఒక బలం, సమాధిని జయించడమే ఒక బలం.
అయితే అలాంటి దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అని కూడా ఆయనను సంబోధిస్తున్నాం, ఇక్కడ పిలుస్తున్నాం. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. మరొక మాట ప్రకటన గ్రంథంలో 1:8 నేను సర్వాధికారి అయిన దేవుడును అంటున్నాడు ప్రభు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూస్తాం చూడండి ఒక మాట. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అల్ఫయు ఓమెగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. స్వయాన ఎవరు పలికారు ఈ మాట అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట. అల్ఫయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే, సర్వాధికారి అయిన దేవుడను. సర్వాధికారి. ఈ సర్వ సృష్టిని కూడా సృష్టించింది దేవుడు. ఆ సృష్టిపై అధికారము గలవాడు ఆయనే. ఆయనే సర్వాధికారి గల దేవుడు. సర్వము సృష్టించిన ఆయన సర్వ సృష్టిపై అధికారముగా ఉంటున్నాడు. సర్వ సృష్టికి అధికారి నేనే సర్వాధికారిని అంటున్నాడు. ఆయన ఆల్ఫా ఓమేగాగా ఉంటున్నాడు. వర్తమాన కాలములో ఉన్నవాడు, భవిష్యత్ కాలములో ఉన్నవాడు, భూతకాలములో ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు, చేయబడినవాడు కాదు కానీ ఆయన ఉన్నవాడు. ఈనాడు దేవుళ్ళు అనబడిన వారు ఏదో ఒక చెట్టుకో పుట్టకో రాయికో అప్పుడప్పుడు చేసి మురుకుతూ పూజిస్తూ ఈయనే దేవుడు అంటున్నారు, కానీ తెలియక వారు చేస్తున్నారు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి, అంతేకాని వారిని విమర్శించేవారు మనము కాము. అయితే మన దేవుడు చేయబడిన వాడు కాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడు. ఆయన సర్వాన్ని సృష్టించాడు. ఈ సృష్టిపై అధికారము గల దేవుడు. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగినదంతయు ఆయన ద్వారానే కలిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయనే భూమిని ఆకాశముని సృష్టించాడు. చూస్తాం చూడండి ఒక మాట. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆయన మాటలో కూడా బలం ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. బలవంతుడైన దేవుడు ఆదియందు భూమి ఆకాశములనే సృజించాడు. ఆకాశాన్ని సృజించాడు, భూమిని సృజించాడు, అందులోని సూర్యచంద్రాదులను సృజించాడు, నక్షత్రాలను సృజించాడు. అన్నీ కలుగజేసిన దేవుడు నేనే సర్వాధికారి అయిన దేవుడని ఇక్కడ పలుకుతున్నాడు. ఆయన ఎప్పుడు ఉన్నవాడు, సర్వాధికారి అయిన దేవుడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో ఎంతోమంది ఇలాంటి మాటలు మనము చెప్పుతుండగా మా దేవుడు దేవుడు కాడా అంటున్నాడు. వారు దేవుళ్ళు అనబడిన వారు కాదు, దేవుళ్ళు అనబడిన వారే మాత్రమే. దేవుడు మాత్రం ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మన తండ్రి అయిన దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చినాడు. మానవునికి దేవునికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నేనే సర్వాధికారిని అని ఆయన పలుకుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇదే ఆదికాండము 17వ అధ్యాయంలో కూడా ఒక మాట చూస్తాం చూడండి.
17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఇలాగో పలుకుతున్నాడు. ఏమనంటే, నేను సర్వశక్తి గల దేవుడను. ఆయనకు మరొక పేరు ఏంది? సర్వశక్తి గల దేవుడు. మనం లూకాసు వార్తలో సర్వశక్తిమంతుడు చూసాం, సర్వాధికారి అయిన దేవుడు చూసాం. నేనే సర్వశక్తి గల దేవుడను అంటున్నాడు యెహోవా దేవుడు. అబ్రహాముకు ప్రత్యక్షమై, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను అంటున్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఏమైనా చేయగలడు. ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా చేసే దేవుడు మన ప్రభువు. అలాంటి దేవుని మనము ఆరాధించుటకు వచ్చాం, ఆయన స్తుతించుటకు వచ్చాం. మనము మన దేవుడు బలమైన దేవుడు అని చదువుకున్నాము కదా. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథానికి వస్తాం. 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు. అయితే ఆయన మాటలో బలమున్నది. ఆయన మాటలో బలముంది. సముద్రాన్ని గద్దించినప్పుడు నిమ్మలించింది. గాలి తుఫానులు గద్దించినప్పుడు నిమ్మలమయ్యాయి. మార్కు సువార్తలో ఆ మాట చూస్తాం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు. గాలిని గద్దించినప్పుడు నిశ్శబ్దమై ఊరకుండు అని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు అని అంటున్నాడు. ఒక్క మాటతో ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఆ సముద్రం మీద పెద్ద తుఫాను రేగి అలలు కొట్టుచుండగా, బోధకుడా, నీకు చింత లేదా, మేము నశించిపోవచ్చున్నామని ఆయన శిష్యులు అడిగినప్పుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు ఎన్నో చూసింటారు, కానీ వారు అడుగుతున్నారు. అప్పుడు ఆయన లేచాడు. గాలిని గద్దించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఆయన మాటలో బలమున్నది. చూడండి, సముద్రాన్ని నిమ్మలపరిచాడు, గాలిని అణిచివేశాడు, తుఫానును అణిచివేశాడు. మన ప్రభు ఎంత గొప్పవాడో. ఆయన మాటలో బలమున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన మాటలో బలముంది. ఆయన ఎంతో శక్తిమంతుడు. చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. సమాజ మందిరపు అధికారి కుమార్తెను కూడా మాట చేత బ్రతికించాడు. వారు వచ్చారు, అయ్యా, నీ కుమార్తె చనిపోయినది, ఇక ఎందుకు బోధకుని ఇబ్బంది పెడుతున్నావు అన్నప్పుడు చూస్తాం చూడండి ఆ మాట. ఇక్కడే మార్కు సువార్త 5వ అధ్యాయము 35 నుంచి ఉంది ఆ మాటలు. అయితే మనకు అవసరమైన మాటలు
ఆయన ఇంకనూ 35వ వచనం చదువుకుందాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము అంటున్నాడు. భయపడవద్దు, ఎందుకంటే బలవంతుడైన దేవుడు బ్రతికిస్తాడు అనే విశ్వాసం ఉంచు అన్నట్టుగా ఆయన భయపడవద్దు అంటున్నాడు. అప్పుడు ఆయన వచ్చాడు, అక్కడ ఏడ్చేవారిని, గొల్లు చేయవారిని అందరినీ లోపల నుంచి బయటికి పంపించాడు. 41వ వచనం చూస్తాము చూడండి. ఆ చిన్నదాన్ని చేయబట్టి తాలి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. లేచిందా, అలాగే పండుకునిందా, చనిపోయిందా ఆమె అంటే, దేవుడు బలమైన దేవుడు, ఆయన మాటలో బలమున్నది కనుక వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. యేసు ప్రభువు చేసిన మరొక అద్భుతమైన కార్యం, చనిపోయిన వారిని లేపినాడు. ఒక మాటతో చిన్నదానా లెమ్ము అని నడవసాగు అన్నప్పుడు ఆయన లేచినట్టుగా మనము చూస్తాం. మన దేవుడు బలవంతుడైన దేవుడు, సముద్రాన్ని గద్దించిన దేవుడు, గాలిని అణిచివేసిన దేవుడు, తుఫానును అణిచివేసిన దేవుడు, చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఎంతో బలమైన దేవుడుగా ఉంటున్నాడు. అలాగే యోహాను సువార్తలో కూడా మనం లాజరు విషయం చూసినట్లయితే చూస్తాం. చూడండి ఒక మాట. మార్తా మరియల అన్నైనటువంటి సహోదరుని లాజరు చనిపోయినప్పుడు యేసుకు వర్తమానం వెళ్ళింది. యేసు ప్రభు వారు వచ్చారు. అయితే ఆయన సమాధి చేయబడిన చోటికి తీసుకువెళ్ళారు. వారు అంటున్నారు, ప్రభువా, లాజరు చనిపోయి 3 దినములైనది, కుళ్ళు పట్టింటుంది, వాసన కొడుతుంది, మీరేమో బండ తీయమంటున్నారు అని వారు అంటున్నారు. కానీ అయితే లాజరు అయితే చనిపోయి పాతిపెట్టబడి 3 రోజులయ్యింది. ప్రభువు ఒక్క మాట చేత బ్రతికించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ పై విషయాలన్నీ మనకు తెలుసు. 43వ వచనం 44వ వచనం చదువుకుందాం చూడండి. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, ఏమి చేశాడు? లాజరు బయటికి రమ్మని బిగ్గరగా పలికినప్పుడు చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడ వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు ఇప్పి పోనీయుడని వారితో చెప్పెను. ఇక్కడ మరొకరిని బతికించినట్టుగా మనము చూస్తున్నాము. చనిపోయిన లాజరును, పాతిపెట్టబడిన లాజరును ఆయన లేపినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎంతో బలవంతుడైన దేవుడు మన ప్రభు. ఆయన మాటలో బలముంది. ఆయన మాట ద్వారా ఎన్నో అద్భుత క్రియలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. మన కోసం, మన పాపాలను తీసివేసేదానికి లోకానికి వచ్చిన ప్రభువు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరం ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలలో ఇవి కొన్నిగా మనము చూస్తూ ఉన్నాం, చదువుకుంటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. వీటన్నిటి ద్వారా మన దేవుడు ఎవరంటే బలమైన దేవుడు, బలవంతుడైన దేవుడు. బలహీనులైన మనను బలపరిచేదానికి, ఒకప్పుడు పాపములో కొట్టుమిట్టాడుతుండగా పాపముల చేత అపరాధముల చేత ఉన్నటువంటి మనలను తండ్రి రొమ్మున ఉన్నవి ఆయన మహిమను, ఆ నిత్యత్వాన్ని విడిచి అదే భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి రావడమే ఒక బలవంగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లోకానికి వచ్చి ఏదో కాలయాపన చేయలేదు, కానీ
మానవుని పాప పరిహారార్థమై లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో హింసలు పడి ధవల వర్ణుడైన ఆయన రక్తవర్ణుడుగా మార్చబడి ఎర్రటి ముద్దగా ఆ కలవరిశిలలో మాడాడు. మన బలవంతుడైన దేవుడు, ఆయన అనుకుంటే ఆయనను సిలువ వేయలేరు, ఆయనను పట్టుకోలేరు. కానీ ఎంతగానో తండ్రికి మొరపెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాము గెత్సెమనే తోటలో. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్తపు బిందుల వలె కారినట్టుగా మనము చదువుకుంటాం. ఎంతో వేదన, ఎంతో బాధ, ఎన్నో హింసలు, ఎన్నో నిందలు. ఆ కలువరి శిలువలో ఆయన ఇద్దరు దొంగల మధ్య వేలాడదీయబడ్డాడు. బలవంతుడైన దేవుడు నీ కోసం, నా కోసం ఆయన ఎంతగానో తగ్గించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన బలము లేనివాడు కాదు, కానీ బలహీనులైన మన కోసం, అదో నిత్య నరకానికి చెందవలసిన మన కోసం తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ కార్యాన్ని నెరవేర్చేదానికి ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణంగీకారకు యోగ్యమై ఉన్నదని రాయబడినట్టుగా ఆయన సమస్తము తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కొరడాలతో కొట్టబడ్డాడు. వీపంతయు నాగాటి చాళ్ళ వలె దున్నబడింది. చూడనొల్లని వాడు అయ్యాడు అని రాయబడింది. 10,000 మందిలో గుర్తించదగిన మన ప్రభువు ఆయన చూడనొల్లని వాడుగా అయ్యాడు. అయ్యా అమ్మా, ఇంకా ఈ కూడికలో ఎవరైనా రక్షించబడకపోయి ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. బలవంతుడైన దేవుని విశ్వసిస్తావా? ఇంకా బలహీనంగానే ఉండాలనుకుంటున్నావా? నిత్య నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా? వద్దు వద్దు. యుగ యుగాలు మండే ఆ అగ్ని గుండంలో ఆ బాధ అనుభవించలేము. ఒక చిన్న ఏదైనా తగిలినా, ఒక చిన్న అగ్గిపుల్ల మనకు తగిలినా కూడా, అగ్గి తగిలినా కూడా ఎంతో బాధపడతాం, ఎన్నో ఆయింట్మెంట్లు రాసుకుంటాం. కానీ ఆ లోకములో పరలోకం యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి పరలోకానికి వెళితే నువ్వు మోక్షం చేరుకుంటావు, పరలోకము చేరుకుంటావు. లేదంటే యుగ యుగాలు మండే ఆ అగ్ని గుండానికి వారసులు అవ్వాల్సింటున్నది. మనం పాట కూడా పాడుకుంటూ ఉంటాం. యుగ యుగాలు మండే అగ్నిగుండములో వెళితే ఎంత వేదన ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి అది నీ కళ్ళ ముందర ఊహించుకో. మంటలు వస్తున్నాయి, ఆ మంటలో నీవు పడి బూడిద కాలేవు, కానీ నీ ఆత్మ చావదు. ఎల్లకాలము ప్రతి నిత్యము రేయనక పౌలనక కాలుచూ ఉండవలసిందే. అట్టి మరణాన్ని తప్పించేదానికే తన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆ కలువరిశిలలో ఎంతగానో హింసించబడి బాధింపబడి నీ కోసం, నా కోసం ప్రాణం అర్పించాడు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడి ఆ కలువరిశిలలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా మన ప్రభు లేచాడు. మన దేవుడు ఎవరు? బలమైన దేవుడు. మన దేవుడు బలమైన దేవుడు. ఆ బలమైన దేవుడిని విశ్వసించాలి అనుకుంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మరొక మాట చూస్తాము, చూడండి. తర్వాత ఆయన మాటలో బలం ఉంది, తర్వాత ఆయన వస్త్రంలో కూడా బలం ఉన్నది. ఎన్నో ఏండ్ల నుంచి రక్తస్రావ రోగం గల స్త్రీని బాగు చేసినటువంటి బలమైన దేవుడు మన దేవుడు. ఆమెలో విశ్వాసం పుట్టింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టితే
నేను బాగవుతాను, నేను బాగుపడతాను అనే విశ్వాసము ద్వారా ఆమె బాగుపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇట్లే మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం చూడండి. ఇరవై 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదని అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఏమి చేసిందంటే, యేసును గూర్చి వినింది, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వస్తున్నాడు, ఎంతోమందిని బాగు చేస్తున్నాడు, కుంటి వారిని నడిపిస్తున్నాడు, గుడ్డి వారికి చూపిస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు అని ఆమె విన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె యేసును గూర్చి విని, ఆయన చేసిన అద్భుతాలు గూర్చి వినింది. నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకొని జన సమూహంలో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఆమెకు చూడండి ఎంత విశ్వాసము. యేసు నా మీద ఆయన చేతులుంచి ప్రార్థించాలని కానీ, ఆయన నన్ను ఆశీర్వదించాలని కానీ, నా కోసం ప్రార్థించాలని కానీ ఆశపడలేదు. కానీ ఆయన విశ్వాసము, ఆమె విశ్వాసం ఒకటే. ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నేను బాగుపడతాను అనుకున్నది. అంటే ఆయన వస్త్రములో కూడా స్వస్థత ఉన్నది. ఆయన వస్త్రంలో కూడా స్వస్థత ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన మాటలో బలం ఉంది. ఆయన వస్త్రములో ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడుగా ఉంటున్నాడు. ఆయన స్వస్థపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వెంటనే ఆయన రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారి అయినదని గ్రహించెను. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ప్రభువు చెప్తున్నాడు. ప్రభువు గ్రహించాడు. ప్రభువుకు తెలుసు ముందుగానే, ఆయన సర్వం ఎరిగినవాడు కనుక ఆయన వస్త్రం ముట్టినప్పుడు ఆమె బాగుపడింది. ఆమె వ్యాధి నివారి అయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన మాటలో బలం, ఆయన వస్త్రములో బలం, ఆయన ఉమ్మిలో బలము కూడా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి, వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయేము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయేమును మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపుగలవాడై వచ్చాను. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చూస్తుంటే ఒక గుడ్డివాడిని గురించి ఇదంతా మనకు తెలిసిన మాటలే కనుక మనం సమయాన్ని బట్టి 6వ వచనం 7వ వచనం చదువుకుందాం. ఆయన ఇట్లు చెప్పి, ఒక గుడ్డివాడు ఆయన యొద్దకు వచ్చి, నాకు చూపు కావాలా అంటున్నాడు. అలాంటి సమయంలో ఆయన ఒక మాటతోనే బాగు చేయగలడు. కానీ లాజరును కూడా శిష్యులకేమి చెప్పాడు? ఆ రాతిని తీయండి అన్నాడు. ఆయనైతే చనిపోయిన వాడిని లేపాడు. ఇక్కడ కూడా ఒక మాటతో బాగు చేయొచ్చు ప్రభు. అయితే ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద వేసి వాని కన్నుల మీద ఆ బురద పూశాడు. యేసు ప్రభు ఆ గుడ్డివాడు తన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఉమ్మి నేల మీద పూసి ఆ బురదతో వాని కన్నులకు పూసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు నీవు సిలోయేమను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయేమను మాటకు పంపబడిన వాడిని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చాను. ఆయన ఉమ్మిలో కూడా బలం ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన మాటలో బలం ఉంది, ఆయన వస్త్రములో బలం ఉంది, ఆయన చూపులో, ఆయన ఉమ్మిలో బలం ఉంది. ఇలాగ ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఇంకా ఆయన రక్తము ఎంతో పరిశుద్ధమైనది, ఎంతో బలమైనదిగా ఉంటున్నది. అనేకుల పాప పరిహారాన్ని తీసివేసే ఆ రక్తము కూడా
ఎంతో పరిశుద్ధమైనదిగా ఉంటున్నది, ఎంతో బలముగా ఉంటున్నది. అందుకయే ఆ కలువరి శిలువలో నీ కోసం నా కోసం రక్తమంతయు కార్చాడు. ఆయన మాటలో బలం, ఆయన వస్త్రంలో బలం, ఆయన ఉమ్మిలో బలం, ఆయన రక్తములో పరిశుద్ధత. ఆ పరిశుద్ధత రక్తము ద్వారానే ఈనాడు ఆయన రక్తములో మనము కడగబడి ఇలా కూర్చొని ప్రభును ఆరాధిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన స్తుతిస్తూ ఉన్నాము. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడో. ఆయన ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుని ఈ ఉదయకాల వేళ మనము స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెబుతున్నాడు ప్రభు. ఆయన జ్ఞాపకము చేసుకోవాలా. ఆయన మరణము, ఆయన పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ రొట్టె విరిచే కార్యక్రమంలో మనం ఉండాలి. యెషయా గ్రంథము చదువుకొని ముగించుకుందాం. 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. మన ప్రభువుకు ఎన్నో పేర్లు ఉన్నాయి. బలవంతుడైన దేవునికి సర్వాధికారి అయిన దేవుడని, సర్వశక్తిగల దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేర్లు పెట్టబడాయి. అలాంటి ప్రభువును ఈ ఉదయకాల వేళ మనము స్తుతించి ఆరాధిస్తాము గాక. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆరాధించే